హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వీఆర్కే ప్రాపర్టీస్. నా పేరు వినయ్ అండి. ఈ రోజు మీ ముందుకి ఒక ఓపెన్ ప్లాట్ తీసుకురావడం జరిగిందండి. ఈ ఓపెన్ ప్లాట్ చూసుకున్నట్టయితే ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంది. ప్రాపర్టీ యొక్క వివరాలు కూడా తెలుసుకునే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, కొత్త ఎవరైనా మన ఛానల్ చూసిన వారు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్ అనేది ఇంకా కూడా మీ ముందు తీసుకురావడం జరుగుతుంది. అలాగే ఎవరైనా మీ యొక్క ప్రాపర్టీ కూడా ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకున్నట్టయితే కింద డిస్ప్లేలో నా నంబర్ ఉంటుందండి. నా నంబర్ కాల్ చేసినట్టయితే మీ యొక్క ప్రాపర్టీ కూడా ఇదే విధంగా ప్రమోషన్ అనేది కూడా చేయడం జరుగుతుంది. ఒకసారి ఈ ప్రాపర్టీ యొక్క లొకేషన్ హైలైట్స్ కూడా చూసుకుందాం అండి. ఇది వచ్చేసి మనకి డైరీ ఫార్మ్ రోడ్లో ఉంటుందండి. మిలిటరీ డైరీ ఫార్మ్ రోడ్ అని కూడా అంటారు. చాలా మంది కూడా తెలుసా అండి. అది వచ్చేసి మనకి టువర్డ్స్ మనకి బోయిన్పల్లి నుంచి సుచిత్ర కానీ కోంపల్లి కానీ కూడా మనకి అది వచ్చేసి యాక్సెస్ ఉంటుంది. ఇది వచ్చేసి ఒక మంచి కనెక్టివిటీ రోడ్ అని కూడా చెప్పుకోవచ్చు అండి. మనం వచ్చేసి అండి డైరీ ఫార్మ్ రోడ్లో ఉన్నామండి. ఇది వచ్చేసి మనకి చూసుకున్నట్టయితే ఓల్డ్ బోయిన్పల్లి కిందికి వస్తుంది. మెయిన్ రోడ్ చూసుకున్నట్టయితే అంటే ఒక 200 to 250 మీటర్ డిస్టెన్స్లోనే మనకి ఈ ప్లాట్ ఉంటుంది. ఈ ప్లాట్ కనుక చూసుకున్నట్టయితే అండి మనకి ఈస్ట్ ఫేజింగ్లో ఉంటుంది. ఓపెన్ ప్లాట్ అండి. 222 గజాలలో ఉంటుందండి. దట్టు ఏంటంటే అండి మనకి వాస్తు ప్రకారంగా చూసుకున్నా కూడా ఈశాన్యం కూడా కొంచెం పెరిగి ఉంటుంది కాబట్టి ఎలాంటి దోషం కూడా ఉండదండి. ఈశాన్యం పెరగడం అన్నది కూడా వాస్తు ప్రకారంగా చూసుకున్నట్టయితే ఒక మంచి ప్లస్ పాయింట్ అని కూడా చెప్పుకోవచ్చు. ల్యాండ్ మార్క్ గురించి కూడా పెద్దగా అవసరం లేదండి. మనకి సౌభాగ్య నగర్ లో మనకి వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుందండి. అక్కడ మనం చూసుకున్నట్టయితే ఆవది బొమ్మ ఉంటుందండి. ఆ నుంచి ఈ ప్రాపర్టీ చూసుకున్నట్టయితే జస్ట్ మనకు ఒక 250 మీటర్ డిస్టెన్స్ ఉంటుంది. రోడ్ నంబర్ 9 అండి, సౌభాగ్య నగర్ లో ఉంటుంది. ఇంకో మేజర్ అడ్వాంటేజ్ కూడా ఏంటిదంటే అండి మనకి ఈ రోడ్ అయితే మనం చూసుకుంటున్నాం చూడండి, 25 ఫీట్ రోడ్ ఇప్పుడు మనం చూసేది. ఈ ప్లాట్ తర్వాత నెక్స్ట్ ప్లాట్ కూడా మనకి ఓపెన్ ప్లాట్ ఉంటుందండి. అది కూడా చూసుకున్నట్టయితే మనకి డెడ్ ఎండ్లో ఉంటుంది కాబట్టి మనకి ఒక ప్రైమ్ లొకేషన్లో ఒక పీస్ఫుల్ ఉన్నటువంటి ప్లాట్ అనేది కూడా మీ ముందు తీసుకురావడం జరిగింది. ఒకసారి ఇప్పుడు మనం రోడ్ కూడా చూసుకుందాం అండి. ఇది వచ్చేసి మనకి 25 ఫీట్ రోడ్. అలాగే సరౌండింగ్లో ఉన్నటువంటి హౌసెస్ కూడా చూసుకోవచ్చు అండి. కంప్లీట్ ఇండ్ల మధ్యలో ఉంటుందండి. ఒకసారి రోడ్ కూడా చూసుకున్నాము. అలాగే ఇప్పుడు మనం ప్లాట్ యొక్క డైమెన్షన్స్ కూడా చూసుకుందాం అండి. మనకి ఫేజింగ్ వచ్చేసి 40 ఉంటుందండి. డెప్త్ చూసుకున్నట్టయితే మనకి 50 ఉంటుంది. 222 గజాలలో మనకి ఈస్ట్ ఫేజింగ్ లో ఉన్నటువంటి ప్లాట్ అండి. ఎట్ ప్రజెంట్ ఈ ప్లాట్ లో చూసుకున్నట్టయితే మీరు హౌస్ కట్టుకోవాలన్నా కూడా కట్టుకోవచ్చు అండి. ఒకవేళ మీరు G+1 కానీ G+2 కానీ హౌస్ అనేది వేసుకున్నట్టయితే మనకి ఒక డూప్లెక్స్ హౌస్ కూడా వస్తుంది. లేదంటే అండి రెంటల్ పరంగా చూసుకున్నా కూడా ఇక్కడ మనకి మంచి రెంట్స్ అనేది కూడా రావడం జరుగుతుందండి. ఈ ప్రాపర్టీ నుంచి చూసుకున్నట్టయితే అండి మనకి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కానీ అలాగే మనకి స్కూల్స్ కానీ ఇవన్నీ కూడా మనకి అతి సమీపంలోనే ఉంటాయండి. మీకు లొకేషన్ కూడా ఇస్తున్నాను కాబట్టి మీరు పర్సనల్గా విజిట్ చేసినప్పుడు కూడా చూసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఏదైతే ఈ డెడ్ ఎండ్లో మనకి స్కూల్ ఏదైతే ఈ స్కూల్ కనబడుతుందో ఇది వచ్చేసి సెంట్ ఆన్ స్కూల్ అండి. ఇది వచ్చేసి మనకి సెంట్ ఆన్ స్కూల్కి బ్యాక్ సైడ్లో ఉంటాము. ఇప్పుడు మనం చూసే ప్లాట్ వచ్చేసి మనకి ఈస్ట్ ఫేజింగ్లో ఉంటుందని చెప్పుకున్నాం కదండి. ఒకసారి ప్లాట్ కూడా చూసుకుందాం పదండి. ప్రస్తుతానికి అయితే ఒక రేకుల రూమ్ అయితే వేసి ఉందండి. సెక్యూరిటీ పరంగా ఫ్యామిలీ అయితే ఉంటున్నారు. చూసుకోవచ్చండి. మనకి ప్లాట్ 222 గజాలు కాబట్టి మనకి ఇందులో చూసుకున్నట్టయితే ఒక మంచి ప్లానింగ్ తోట హౌస్ అనేది కూడా కన్స్ట్రక్షన్ అనేది కూడా చేసుకోవచ్చు. ఈ మదర్ డైరీ ఫార్మ్ రోడ్ చూసుకున్నట్టయితే మనకి ఎక్కడ కూడా పొల్యూషన్ అనేది కూడా ఉండదండి. ఒక పొల్యూషన్ ఫ్రీ జోన్ అని కూడా చెప్పుకోవచ్చు. ఒకవేళ మీరు హౌస్ కన్స్ట్రక్షన్ కావాలన్నా కూడా చేసుకోవచ్చు అండి. మనకి హౌస్ నెంబర్ కూడా వచ్చేసింది. ఈ ప్లాట్ చూసుకున్నట్టయితే మనకి అన్ని పర్మిషన్స్ కూడా ఉన్నాయండి. అలాగే ఇప్పుడు ప్రస్తుతం చూసుకున్నట్టయితే నైరుతి సైడ్ అయితే టెనెంట్స్కి అయితే రూమ్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. ఒకసారి ఓవరాల్గా ప్లాట్ మొత్తం కూడా చూసుకుందామండి. ఈశాన్యం పెరిగింది కాబట్టి అండి ఇది ఒక మనకి మంచి అడ్వాంటేజ్ అని కూడా చెప్పుకోవచ్చు. మనకి హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకున్నా కూడా మనకి పార్కింగ్కి కానీ ఎలాంటి ప్రాబ్లం కూడా ఉండదు. మనకి G+1 కానీ G+2 హౌసెస్ కూడా కట్టుకోవచ్చు అండి. సరౌండింగ్స్లో కూడా చూసుకోవచ్చు అండి. మనకి G+1 G+2 ప్లస్ పెంట్ హౌసెస్ అనేది కూడా కన్స్ట్రక్షన్ అనేది కూడా చేయడం జరిగింది. మీరు కూడా పర్మిషన్స్ ఇవన్నీ తీసుకొని కూడా హౌస్ అనేది కూడా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు అండి. ఈ ప్లాట్ వచ్చేసి మనకి ఈస్ట్ ఫేజింగ్లో ఉందని చెప్పుకున్నాం కదండి. మనకి ఇక్కడ పర్ స్క్వేర్ యార్డ్ చూసుకున్నట్టయితే అంటే గజం చూసుకున్నట్టయితే మనకి 90,000 చెప్తున్నారండి. అంటే గజానికి వచ్చేసి 90,000 చెప్తున్నారు. పర్ స్క్వేర్ యార్డ్ వచ్చేసి 90,000 అండి. దట్టు నెగోషియబుల్. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, నెగోషియబుల్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఇందులో మీకైతే ఎవరికి ఎలాంటి కమిషన్ అయితే పే చేయాల్సిన అవసరం లేదండి. డైరెక్ట్ మీకు ఓనర్ నెంబర్ కావాలనుకున్నట్టయితే మీకు కామెంట్ సెక్షన్లో కూడా ఇవ్వడం జరుగుతుంది. మనకి ఏదైతే ప్రైస్ 90,000 చెప్తున్నారండి అది మీరు సరౌండింగ్లో ఎంక్వైరీ చేసుకోవచ్చు అండి. ఈ ప్రైస్ ఉందో లేదో మీరు ఎంక్వైరీ చేసుకున్నాక కూడా సార్కి అనేది కాల్ కూడా చేసుకోవచ్చు అండి. మీకు ప్రైస్ కనుక నచ్చినట్టయితే సార్ నెంబర్ అనేది మీకు డైరెక్ట్ ఇస్తున్నాను కాబట్టి ఇందులో మీకైతే ఎవరికి ఎలాంటి కమిషన్ అయితే పే చేయాల్సిన అవసరం లేదండి. మీరు సార్కి ఫోన్ చేసినట్టయితే డైరెక్ట్ సిట్టింగ్ అన్నది కూడా చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే మీరు వచ్చేసి సైట్ అయితే చూసుకోండి. మీకు లొకేషన్ అన్నది కూడా మీకు కామెంట్ సెక్షన్లో కూడా ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ ఇవన్నిటికన్నా కూడా ముందండి మీరు లొకేషన్ చూసుకున్నాక లొకేషన్ యొక్క సరౌండింగ్లో ఉన్నటువంటి ప్రైజెస్ ఎవరన్నది కూడా కన్ఫర్మ్ చేసుకున్నాకనే సార్కి అయితే ఫోన్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇలాంటి డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్ అనేది ఇంకా కూడా మీ ముందు తీసుకురావడం జరుగుతుంది. మీ నుంచి కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇతరులు కూడా షేర్ చేసి మీ వంతు సహకారాన్ని మన ఛానల్కి అందించవలసిందే కోరుకుంటూ సెలవు తీసుకున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.